కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా వైఎస్ మొదటిసారి బాధ్యతలు చేపట్టినప్పుడు టీడీపీ నేత పరిటాల రవీంద్ర హత్యకు గురయ్యారు. జగన్ అధికార పగ్గాలు చేపట్టడానికి ముందు ఆయన బాబాయ్ వైఎస్ వివేక హతమయ్యారు. పరిటాల రవి హత్య కేసు విచారణలో ఉండగానే నిందితులు, సాక్షుల మరణాలు చోటుచేసుకున్నాయి. ఇప్పుడదే సీన్ వివేక హత్య కేసులోనూ రిపీట్ అవుతుండటం కలకలం రేపుతోంది. ఆ క్రమంలో ఈ మరణాల వెనుక వివేక హత్య కేసు, నిందితుల కుట్రపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తెలుగుదేశం పార్టీలో కీలక నాయకుడిగా ఎదిగిన మాజీ మంత్రి పరిటాల రవీంద్ర పెనుగొండ ఎమ్మెల్యేగా ఉంటూ 2005 జనవరి 24న హత్యకు గురయ్యారు. అప్పట్లో ఆ హత్య రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. ఆ హత్య కేసులో నిందితుడైన జూలకంటి శ్రీనివాస్రెడ్డి అలియాస్ మొద్దు సీను 2008లో అనంతపురం జిల్లా జైలులో హత్యకు గురయ్యాడు. మరో నిందితుడు పటోళ్ల గోవర్ధన్ రెడ్డి 2012లో హైదరాబాద్ జైల్లో హతమయ్యాడు. ఆ కేసుతో ప్రమేయమున్న తగరకుంట కొండారెడ్డిని కూడా హతమార్చారు. మొద్దు సీనును చంపిన ఓంప్రకాష్ జైల్లోనే మరణించాడు. ఇక పరిటాల కేసులో ప్రధాన నిందితుడు మద్దెల చెరువు సూరిని, అతని అనుచరుడు భానుకిరణ్ 2011 జనవరి 4న హైదరాబాద్లో హత్య చేశాడు. 2019 ఎన్నికల ముందు వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు గురయ్యారు. పరిటాల రవి హత్య కేసు తరహాలోనే మాజీ మంత్రి వివేకా హత్య కేసులో కీలక సాక్షులు, అనుమానితులు వరుసగా మరణిస్తున్నారు. వైసీపీ పాలనా కాలంలో 2019-24 మధ్య 4 మృతి చెందారు. ఈ ఏడాది ఇప్పటివరకు 2 చనిపోయారు. ఈ 6గురివి సహజ మరణాలేనని, అనారోగ్య కారణాలతో చనిపోయారని పైకి చెబుతున్నప్పటికీ లోతుగా చూస్తే అనుమానాస్పదంగానే కనిపిస్తున్నాయి. అందరూ ఒకే తరహాలో చనిపోవటం అనేక సందేహాలకు తావిస్తోంది. కేసు విచారణ కీలక దశకు చేరుకుంటున్న వేళ ప్రధాన సాక్షులు, కేసుతో సంబంధమున్న వ్యక్తులు మరణిస్తుండటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రత్యక్ష సాక్షి వాచ్మెన్ రంగన్న తాజాగా అనుమానాస్పద స్థితిలో మృతి చెందటం, తన తండ్రికి అందించిన చికిత్సపై అనుమానాలున్నాయంటూ రంగన్న కుమారుడు కాంతారావు ఫిర్యాదు ఇచ్చిన నేపథ్యంలో ఈ మరణాల వెనుక వివేక హత్య కేసు, నిందితుల ప్రమేయం, కుట్ర ఉందన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ మరణాలన్నిటిపై సమగ్ర దర్యాప్తునకు సిద్ధమవుతోంది. వివేకానందరెడ్డి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు జగన్మోహన్ రెడ్డి, ఆయన సతీమణి భారతీలను హైదరాబాదు నుంచి రోడ్డు మార్గంలో పులివెందులకు తీసుకొచ్చిన వాహన డ్రైవర్ నారాయణ యాదవ్ 2019 డిసెంబర్లో మృతి చెందారు. అనారోగ్య కారణాలతో చనిపోయారంటూ అప్పట్లో ప్రచారం జరిగింది. రాష్ట్ర పోలీసుల ఆధ్వర్యంలోని సిట్ విచారణ వేగవంతమవుతున్న తరుణంలో ఆయన మరణించటం సందేహాస్పదంగా మారింది. ప్రయాణంలో జగన్, భారతి, అవినాష్ రెడ్డి, ఇతరుల మధ్య వివేక మరణానికి సంబంధించి ఫోన్ సంభాషణలు జరిగాయని, అవన్నీ నారాయణ యాదవ్ విన్నారన్న ఫిర్యాదులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయన్ను కీలక సాక్షిగా విచారించాలి. విచారణకు పిలవకముందే ఆయన చనిపోవటం అనేక అనుమానాలకు తావిస్తోంది. నారాయణ యాదవ్ మృతిపై పోలీసులు అసలు కేసే నమోదు చేయలేదు. అతని అంత్యక్రియలకు జగన్, భారతి హాజరయ్యారు. వివేకా నివాసం వద్ద కాపలా ఉన్న వాచ్మెన్ బి రంగన్న ఆయన హత్యలో పాల్గొన్న వారిని ప్రత్యక్షంగా చూశారు. ఎర్రగంగిరెడ్డి, షేక్ దస్తగిరి, సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి ఈ హత్య చేసినట్టు ఆయన సీబీఐకి మేజిస్ట్రేటు ముందు వాంగ్మూలమిచ్చారు. ఆ తర్వాతే శివశంకర్ రెడ్డి, అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి తదితర ముఖ్యుల ప్రమేయం బయటపడింది. వివేకా హత్య గురించి ఎవరికైనా చెబితే నరికి చంపేస్తానంటూ ఎర్రగంగిరెడ్డి అప్పట్లో తనను బెదిరించారని కూడా రంగన్న వాంగ్మూలమిచ్చారు. వివేకా హత్య కేసులో అత్యంత కీలక సాక్షి అయిన రంగన్న ఈ నెల 5న అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఆయన అస్వస్థతకు గురయ్యారంటూ తొలుత పులివెందుల ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ నుంచి కడప రిమ్స్కు తరలించగా చికిత్స పొందుతూ చనిపోయారు. అయితే రిమ్స్లో జరిగిన చికిత్సపై తమకు అనుమానాలున్నాయని రంగన్న భార్య, కుమారుడు కాంతారావు ఆరోపించారు. పోలీసులు కూడా ఇది అనుమానాస్పద మృతేనని తేల్చి చెబుతున్నారు. ఇక వివేకా హత్య కేసు ప్రధాన సాక్షుల్లో ఒకరైన కల్లూరు గంగాధర్ రెడ్డి 2022 జూన్లో మృతి చెందారు. ఆయన అనారోగ్యంతో మృతి చెందారంటూ అప్పట్లో ప్రచారం చేశారు. అయితే ఆ మరణమూ అనేక సందేహాలకు తావిచ్చింది. వివేకా హత్య కేసు దర్యాప్తు కోసం సీబీఐ బృందాలు పులివెందులలోని జగన్ క్యాంపు కార్యాలయం, వివేకానందరెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డి ఇళ్లు, ఈసీ గంగిరెడ్డి ఆస్పత్రి పరిసరాల్లో కొలతలు, గూగుల్ కోఆర్డినేట్స్ తీసుకున్నాయి. అది జరిగిన వెంటనే ఈ కేసులో
కీలక వాంగ్మూలమిచ్చిన గంగాధర్ రెడ్డి అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఇదే కేసులో అనుమానితుడైన కటికరెడ్డి శ్రీనివాసులరెడ్డి 2019 సెప్టెంబర్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. విషపు గుళికలు సేవించి ఆయన ఆత్మహత్య చేసుకున్నారని ప్రచారం జరిగింది. శ్రీనివాసులరెడ్డి వివేక హత్య కేసులో అనుమానితుడు. ఈ హత్య కుట్ర సంబంధిత వివరాలు అతనికి, అతని బావ పరమేశ్వర్రెడ్డికి ముందే తెలుసన్న అనుమానాలున్నాయి. వివేక హత్య కేసు కీలక సాక్షుల్లో డాక్టర్ వైఎస్ అభిషేకరెడ్డి ఒకరు. వివేక చనిపోయినట్టు దేవిరెడ్డి శివశంకర్రెడ్డి నుంచి తనకు ఫోన్ కాల్ వచ్చిందని, ఘటనా స్థలానికి వెళ్లి చూడగా మృతదేహం చుట్టూ రక్తపు మడుగు, ఆయన నుదుటిపై గాయాలున్నట్టు గుర్తించి ఇది హత్యేనని భావించానంటూ 2021 ఆగస్టులో అభిషేకరెడ్డి సీబీఐకి వాంగ్మూలమిచ్చారు. అవినాష్ రెడ్డి, మనోహర్ రెడ్డి, శివశంకర్ రెడ్డి, ఎంవి కృష్ణారెడ్డి, ఎర్రగంగిరెడ్డి వివేక గుండెపోటుతో చనిపోయారంటూ చిత్రీకరించారని వాంగ్మూలంలో ప్రస్తావించారు. స్వతహాగా వైద్యుడు, యువకుడైన అభిషేకర్ రెడ్డి ఈ వాంగ్మూలం వెలుగు చూసిన కొన్నాళ్ల తర్వాత అనారోగ్యం బారిన పడ్డారు. ఈ ఏడాది జనవరిలో మృతి చెందారు. ఇక వైఎస్ భారతి తండ్రి, జగన్ మామ అయిన ఈసీ గంగిరెడ్డి 2020 అక్టోబర్లో అనారోగ్యంతో చనిపోయారు. వివేక హత్య కుట్ర గురించి ఆయనకు తెలుసనే ఫిర్యాదులున్నాయి. వివేక హత్యను కప్పిపుచ్చేందుకు ఈసీ గంగిరెడ్డి ఆస్పత్రి సిబ్బందే ఆయన మృతదేహానికి కట్లు కట్టి బ్యాండేజీలు చుట్టారు. వివేక హత్య తర్వాత నిందితులు గంగిరెడ్డి ఆస్పత్రికి వెళ్లి చేతులు శుభ్రం చేసుకున్నారనే ఫిర్యాదులున్నాయి. పరిటాల రవి హత్య కేసులో జగన్ని సీబీఐ అప్పట్లో విచారించి వదిలేసింది. అప్పట్లో తండ్రి వైఎస్ సీఎంగా ఉండటంతో, కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండటంతో సీబీఐ అధికారులు జగన్ ఇంటికి వెళ్లి విచారించి వదిలేశారు. ఇప్పుడు పరిటాల హత్య కేసు నిందితుల తరహాలోనే వైఎస్ వివేక హత్య కేసు నిందితులు, సాక్షులు కూడా చనిపోతుండటం కలకలం రేపుతోంది. ఈ మరణాలపై తాజాగా ఏపీ కేబినెట్లో కూడా చర్చకు వచ్చిందట. వాటిపై సమగ్ర విచారణకు రంగం సిద్ధమవుతోందట. మరి ఈ మరణాలు యాదృచ్ఛికమో, కుట్రపూరితమో తేలాల్సి ఉంది.